కారణభూతుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభు. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి కొద్ది సమయము నీ సన్నిధిలో పాడుటకు, ప్రార్థించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం ప్రభు. మాతో మీరు మాట్లాడండి. మీరు ఏది మాతో మాట్లాడాలని మీరు ఆశపడుతూ ఉన్నారో ప్రభా, నీ దీనదాసునైన నోట నీ మాటల నుంచి నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 116 అధ్యాయము 8 నుంచి 8-9 అధ్యాయాలు చదువుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులైన దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తనకారుడు కృతజ్ఞత మనసు కలిగి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుని పట్ల మనము ఆలోచన చేస్తే కృతజ్ఞత అనేది దేవునికి బహు ఇష్టకరమైనది. నీ వెండి బంగారుల కంటే, మేడమెద్దుల కంటే, నువ్వేదో దేవునికి చేసేదానికంటే కూడా దేవునికి కృతజ్ఞత బలులంటే బహు ఇష్టం. ఎందుకు మన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని అంటే కీర్తనకారుడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు. ఎప్పటి నుంచి తప్పిస్తూ వస్తున్నాడు? తల్లి గర్భంలో పడిన మొదలుకొని నువ్వు ఆయన నమ్ముకున్నా నమ్ముకోపోయినా, నీకు రక్షణ ఉన్నా రక్షణ లేకపోయినా, నువ్వు నీతిమంతుడివైనా నీతిమంతుడు కాకపోయినా, నువ్వు పరిశుద్ధుడివైనా నీలో పరిశుద్ధత లేకపోయినా, మెట్టుకు దేవుడు నిన్ను నన్ను కూడా చక్కగా కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని తప్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఎవరి నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, శత్రువైన సాతాను గర్జించు సింహం వలె ఎవను మృంగుదనని వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. వాడి చేతికి మనం చిక్కకుండగా, లేదా వాడి నోటికి మనం చిక్కకుండగా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఎంతగా తప్పిస్తూ ఉన్నాడంటే దావీదు అంటాడు, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు అంటాడు. దేవుడికి మనము ఇష్టలుగా ఉండటం వల్ల, లేదా దేవుని మనం నమ్ముకోవటం వల్ల, లేదా దేవుని మనం ఆశ్రయించటం వల్ల, లేదా దేవుణ్ణే మనము స్తుతించటం వలన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తప్పిస్తూ ఉన్నాడు. లేకపోతే మనకంటే నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని పట్ల ఎంత కృప చూపుతున్నాడో మీరు ఈ విషయాన్ని బట్టి ఆలోచన చేయాలి. ఎందుకంటే కన్నీరు విడవకుండా నా కనులను, జారిపోకుండా నా పాదములను నువ్వు తప్పిస్తూ వచ్చావు. దేవుడు మనల్ని అందరినీ తప్పిస్తూ వచ్చాడు. దానికి మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు కదా, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కదా, మనల్ని పోషిస్తూ వస్తున్నాడు కదా, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి మనం ఏం అడుగుతున్నాడు ప్రభు అని అంటే దావీదు అంటున్నాడు, ఆ మాట క్రింద అద్భుతంగా అంటున్నాడు, సజీవులున్న దేశంలో. ఇంతగా సజీవులున్న దేశం ఏది? పరలోకము, సజీవులున్న దేశము. ఓకే, ఇప్పుడు మన పరలోకంలో లేవు కదా, మన భూమి మీద ఉన్నాం కదా. మరి సజీవులు ఎవరు? ఇక్కడ సజీవులు ఎవరు చెప్పండి? దేవుణ్ణి తెలిసిన, దేవుని ఎరిగిన వారే సజీవులు, లేదా దేవుని మందిరంలో గడుపుతున్న వారే సజీవులు. ఇప్పుడు లోకంలో చాలామంది గడుపుతూ ఉన్నారు, వాళ్ళు సజీవులుగానే ఉన్నారు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ వారి గురించి మాట్లాడట్లేదు. వారితో మనం ఉండకూడదట.
ఎవరితో కలిసి ఉండాలంటున్నాడు దావీదు? సజీవులతో మనం ఉండాలి. సజీవులతో ఎందుకు ఉండాలి మనము అంటే, సజీవులు అంటే ఒక మాట మీకు అర్థం కావాలి. మనము శారీరకంగా బ్రతికున్నాం, సజీవుడు అని అంటాం. ప్లస్ ఆత్మీయంగా కూడా మనం బ్రతికి ఉండాలి. అర్థమవుతుందమ్మా మీకు? సజీవంగా బ్రతికున్నాము, రెండోది ఆత్మీయంగా కూడా మనం బ్రతికి ఉండాలి. అందుకనే నువ్వు పేరుకు మాత్రమే బ్రతికున్నావు. ప్రకటన గ్రంథంలో 7 పుస్తకాలు లేదా 7 సంఘాలకు రాయబడిన మాటలో ఒక మాట ఉంటుంది, నువ్వు పేరుకు మాత్రమే బ్రతికున్నావు, నీవు మృతుడవే. అంటే పేరుకు బ్రతికున్నామంటే అర్థం ఏంటి? దేవుని సంఘానికి వస్తాం, ఏదో వింటాము, ఏదో 4 మాటలు మాట్లాడతాము, ఏదో 4 మాటలు అర్థం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ఏమంటుందంటే మనము సజీవులుగా ఉండాలి. ఈ దేహానికి సజీవంగా ఉన్న మంచిదే, కానీ ఆత్మీయంగా కూడా నువ్వు సజీవంగా ఉండాలి. పేరుకు మాత్రమే మన బ్రతికి ఉండకూడదు. పేరుకు మాత్రమే చాలామంది క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు పేరుకు మాత్రమే బ్రతుకుంటూ చలమిని అయిపోతూ ఉన్నారు. నువ్వు ఎవరు అంటే క్రైస్తవుని అంటాడు. క్రైస్తవుడు ఇక్కడ ఏం పని అని అంటే అక్కడ ఉంటాడు, ఉండకూడని స్థలంలో ఉంటాడు, వెళ్ళకూడని స్థలంలోకి వెళ్తాడు, మాట్లాడకూడని మాట్లాడతాడు. అంటే వాడు లోకంలో కలిసిపోయాడు. సజీవుడు అన్నవాడు ఎక్కడుండాలి తెలుసా? సజీవులతోనే సహవాసం చేయాలి, చచ్చిన వారితో కాదు. పేరుకు బ్రతుకుంటాం మనం, కానీ నువ్వు చచ్చినవాడు మృతుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు మృతులు, ఎవరు సజీవులు అనేది ఒక్క విషయం నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈరోజు మన అంశం ఏంటంటే యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. దాని మీద ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అయితే మీకు కొన్ని రిఫరెన్స్లు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, యెషయా గ్రంథము 18వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చదవండి చాలు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము. పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరెవరు ఆయన్ని స్తుతించలేరంట? ఆలోచన చేస్తే, మన్ను నిన్ను స్తుతించునా, పాతాళము నిన్ను స్తుతించునా, మృతులు నిన్ను స్తుతించునా, సమాధిలో ఉన్నవారు నిన్ను స్తుతించలే. 4 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. 4 అనుభవాలు ఇవి. ఈ 4 కూడా దేవుణ్ణి స్తుతించలేరంట. మన్ను అంటే అర్థం ఏంటి? మట్టే కదా. కీర్తనకుడు ఒక స్థలంలో అంటాడు, నా ప్రాణము దేనికి అంటుకొని ఉందంటాడు తెలుసా? నా ప్రాణము మా మంటిని అంటుకొని ఉన్నదని అంటాడు. నా ప్రాణం ఏమంటుకుందంట? మట్టి అంటే లోకము, మట్టి అంటే జీవము లేనిది. దాన్ని దావీదు ఒకానొకప్పుడు తన ప్రాణము మట్టినట్టుకున్నది, లోకాన్ని అంటుకుని ఉంది. ఒకప్పుడు స్తుతించేవాడు, ఒకప్పుడు ప్రార్థించేవాడు, ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినవాడు, ఒకప్పుడు ముమ్మర్లు దేవుని ఆరాధించి ఈ వ్యక్తి కాలానుగుణంగా ఏ స్థితికి దిగజారాడు తెలుసా? నా ప్రాణము మంటిని అంటుకుని ఉన్నదని అంటాడు. మళ్ళీ ఒక స్థలంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇది ఎప్పుడు అన్నాడు ఈ మాట? సజీవుడిగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో అంటుగట్టి ఉన్నప్పుడు, లేదా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, లేదా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, లేదా దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టాడో, లేదా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ వచ్చాడో, అప్పుడు అంటున్నాడు, ఇదిగో నా ప్రాణము మంటిని అంటుకుని ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, మట్టి అంటే లోకం అని చెప్పాను. లోకం అంటే మనం ఇప్పుడు ఒకప్పుడు మంచి ఆత్మీయంగా ఎదిగిన దానివే,
ఒకప్పుడు మంచిగా ఆత్మీయంగా ఎదిగిన వాడివే. ఒకప్పుడు నీ అంత ప్రార్థనపరుడు మరొకరు లేరు, నీలాగా స్తుతించేవాడు మరొకరు లేరు, నీలాగా పరిచయం చేసే మరొకరు లేరు. అప్పుడు నువ్వు చెప్పుకున్నావు. ఇప్పుడు దైవజనుడు నేను అడుగుతూ ఉన్నాడు, అయ్యా మరి ఒకప్పుడు అంటున్నావు కదా, ఇప్పుడు నీ భక్తి ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు భక్తి ఓకే, చేసా, మంచిది కాదనట్లేదు. మరి ఇప్పుడు భక్తి ఏంటి? ఇప్పుడు నీ స్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు దేన్ని అంటుకుని అన్నావు? ఉద్యోగాన్ని అంటుకుని ఉన్నావా? డబ్బుని అంటుకుని ఉన్నావా? లోకాన్ని అంటుకున్నావా? పాపాన్ని అంటుకుని ఉన్నావా? దేన్ని అంటుకుని ఉన్నావు? ఆలోచన చేయండి. ఒకప్పుడు అంటాం మనం. ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేశానండి, ఒకప్పుడు బాగా బైబిల్ చదివానండి, ఒకప్పుడు దేవుని బాగా స్తుతించానండి, ఒకప్పుడు బాగా పాటలు పాడాను. మరి ఇప్పుడు ఏమైంది అంటే నీలోకి లోకం వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతూ ఉంటావో నువ్వు లోకానికి దగ్గరైపోతావన్న అర్థం. లోకానికి దగ్గరైపోయావనంటే లోకంలో ఏమేమి ఉన్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవపుడం, వీటికి నువ్వు దగ్గరైపోతూ ఉన్నావు, వాటిని నువ్వు అంటుకుని ఉన్నావు. అందుకనే మన్ను నిన్ను స్తుతించలేదు, మృతులు నిన్ను స్తుతించలేరు. చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించమంటే స్తుతిస్తాడా? మన నెలల్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఏంటి? శరీరకం కాదు సుమి, ఆత్మీయంగా. వాళ్ళు మీరు వెళ్ళి అడగండి, మందిరానికి వస్తారని అడగండి, రారు, సమాధానం చెప్పరు. పైగా మందిరం అంటే అసహ్యం అంటారు వాళ్ళు. ఇందాక ఒక ఫ్యామిలీ ఎదురయ్యారు నాకు, ఏమ్మా చర్చికి రావచ్చు కదా మీ అంటే, ఒకప్పుడు మేము వెళ్ళామండి కానీ మా ఆయనకి ఇష్టం లేదు ఇప్పుడు. ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగితే వాళ్ళకి ఒకటే, ఉద్యోగంలో బిజీ అయిపోయాం, వ్యాపారంలో బిజీ అయిపోయాం, పనుల్లో బిజీ అయిపోయాం. గర్భఫలం ఇవ్వనంతసేపు దేవుని అంటుపట్టుకుని ఉంటారండి. గర్భఫలం ఇచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోతారు. ఉద్యోగం లేనంతసేపు దేవుని అంటుపట్టుకుని ఉంటారు. రాత్రింబగలు ఏడుస్తూ ఉంటారు, మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉంటారు, లేదు దేవుడి దగ్గర మమ్మల్ని ఉపవాసం ఉండి చేస్తారు. సరే వీళ్ళ కోసం మనం సరే ప్రార్థన చేద్దాం, మన పిల్లలే కదని మేము వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కనికరించి వాళ్ళకి ఒక ఉద్యోగమో, ఒక గర్భఫలమో, ఒక వివాహం చేయటమో, లేదా అప్పులను తీరిపోవటమో ఏదో ఒకటి దేవుడు కార్యం చేస్తాడు. చేసిన తర్వాత మంచి అడ్రస్ ఉండడు. ఏమై ఎక్కడికి వెళ్ళామంటే నువ్వు మృతుడు అయిపోయావు, నువ్వు చనిపోయావు. చనిపోయినోడికి దేవుని మందిరం అంటే అసహ్యం పుడుతుంది. దేవుని మందిరం గురించి ప్రత్యక్షత వాడికి ఉండదు, వాక్య ప్రత్యక్షత వాడికి ఉండదు, దేవుని సన్నిధిని గురించి ఆలోచన పొరపాటున వాడికి ఉండదు. అందుకని మన్ను స్తుతించిన, మృతులు నేను స్తుతించిన, పాతాళంలో నీకు స్తుతి కలగదు కదా. పాతాళంలోకి వెళ్ళిన వాడు స్తుతించడు, దేవుని ప్రస్తావన వాడికి ఉండదు, దేవుని సన్నిధి వాడుతూ ఉండదు. దేవుని సన్నిధి వాడుతూ ఉంటే వాడు పాతాళంలో ఎందుకు ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. పాతాళంలో ఏం వినపడుతుంది తెలుసా? కేకలు వినపడతాయి, రోదన వినబడుతుంది, బాధ, వేదన, దుఃఖము. అయ్యో నేను కాలిపోతున్నాను, అయ్యో నేను నశించిపోతున్నాను. అందుకని అంటారు కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అదే ఉంటుంది. అక్కడ దేవుడు ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. అసలు దేవుడు ప్రస్తావన ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోకస్తులే, పాపం చేసిన వాళ్ళే. ఆ గుంపులో నువ్వు కూడా అందులో పడిపోతావు. తర్వాత సమాధి నిన్ను స్తుతించలేదు కదా. సమాధికి వెళ్ళిన వాడు ఎవడు స్తుతిస్తాడు చెప్పండి? సమాధి అనుభవాలు మీకు బాగా తెలుసు. సమాధికి వెళ్ళిపోయిన తర్వాత దావీదు అదే అంటాడు, అయ్యో నేను సమాధికి వెళ్ళిన వాడి వలె ఉంటేనే అంటాడు ఒక స్థలంలో. నేను సమాధికి వెళ్ళిపోయాను, సమాధికి దిగిపోయాను నేను అంటాడు. సమాధిలో ఏముండదు. తస్మాత్ జాగ్రత్త. నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉందో ఆలోచించు. నీకు కృతజ్ఞత ఉందా? అసలు దేవుని సన్నిధి కూర్చున్న ఆ వాక్య ప్రత్యక్షత నీకుందా? ఒక వారం బాగా వస్తావు, ఒక నెల బాగా వస్తావు, 2 నెలలు ఏమైందో అనేది మనకు తెలియదు. అప్పుడు నీ మాట వేరే ఉంటుంది, భాష వేరే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు తెలుసా? అందుకనే దావీదును ప్రభు అంటాడు, దావీదు ఎవరో కాదు, నా హృదయానుసారుడే, నా చిత్తంను నెరవేర్చువాడే. కృతజ్ఞత లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. దేవుని ఆశీర్వదించడానికి ఇష్టపడడు. ప్రతి దానికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. నీకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒక భక్తుడు అంటాడు కదా, చేలల్లో పైరున్నా లేకపోయినా
ద్రాక్ష ఫలించినా ఫలించకపోయినా, సాలలో పశువులున్నా లేకపోయినా, అంజురపు కాయలు ఫలించినా ఫలించకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. చూసారా ఆ మాట ఉందా లేదా? హబక్కు కదా అంటాడు ఆ మాట, హబక్కు అంటాడు ఆ మాట. ఉన్నా లేకపోయినా ఆ మాట సార్ చదువుతారమ్మా. అంజురపు చెట్టులు పూయకుండినను, ద్రాక్ష చెట్టులు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఆహా నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయినా చూసారా, నేను ఆనందించేది అక్కడితో సరిపెట్ల. నేను నా దేవుడి నా రక్షకుడిని యేసే అందు నేను ఆనందించేదని అని అంటాడు. ఆహా అంటే ఏమి లేకపోయినా, ఉన్నా లేకపోయినా అతను ఏం మాట్లాడుతానంటే, ఉన్నా లేకున్నా, ఉద్యోగం ఉన్నా లేకున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, ఒకవేళ ఇందులో ఈ 4 అనుభవాలు మనకి ఏది లేకపోయినా మనం దేవుని స్తుతిస్తామా? చెప్పండి. ఎక్కడో గొడవ ఎందుకు? మీకు ప్రమోషన్ రాకపోతేనే మీరు దేవుని మీద సనుక్కుంటారు. ఏంటి ప్రమోషన్ రాకపోతే, ఉద్యోగంలో ఐక్య రాకపోతే, ఉద్యోగం లేకపోతే, ఏది లేకపోయినా మన భక్తి అంతంత మాత్రమే. నేను అంటాను, అన్నీ ఉండి నువ్వు భక్తి చేస్తే అది నీ భక్తి అంత మంచిది కాదు కాదు కాదు. ఏమీ లేనట్టు చేస్తాడు చూసా భక్తి, అది. అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టుగా ఉండి భక్తి చేస్తాడు చూసావా, వాడు ఖచ్చితమైన భక్తి చేసేవాడు. అన్నీ ఉండి నువ్వు చేసేది ఏముంది? నేను అంటాను, దావీదుని మీరు చూసి మనం నేర్చుకున్న కీర్తనకారుడు అంటాడు, దేవుడు నన్ను తప్పించాడు, అనేక విషయాలు తప్పించాడు. సింహం నోటి నుంచి తప్పించాడు, ఎలుగుబంటి నోటి నుంచి తప్పించాడు, గొలియాతు చేతుల నుంచి తప్పించాడు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి తప్పించాడు, శత్రు చేతుల నుంచి తప్పించాడు, సౌలు చేతుల నుంచి తప్పించాడు, చివరికి వాళ్ళ అన్న చేతుల నుంచి కూడా దేవుడు తప్పించాడు. చివరికి ఇంకా అద్భుతం ఏంటంటే, వాళ్ళ గర్భాన్ని పుట్టిన కుమారుడి చేతుల నుంచి కూడా దేవుడు తప్పించాడు. అంతే మాట అంటున్నాడు, నేను ఒకవేళ జారిపోతే, ఎక్కడి నుంచి జారిపోతాడన్నాడు? బండ మీద నుంచి. బండ అనగా సంఘము, లేదా బండ అనగా క్రీస్తులో నుంచి నేను ఒకవేళ జారిపోతే నెక్స్ట్ వెంట ఎక్కడికి వెళ్తాడు తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతాడు. అందుకని బండ మించి నా పాదములు జారిపోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు కదా. కన్నీళ్ళు విడకుండా, అంటే నేను చనిపోయినప్పుడు కన్నీరు విడవకుండా, అయ్యో నేను ఎందుకు ఇలాగ అయిపోయినాను బాధ లేనప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు కదా. నేను అంటాను, ఈ లోకంలో అమ్మ మళ్ళా చెప్తున్నాను, నువ్వు సజీవునిగా ఉన్నావు కదా, నువ్వు దేవునికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఏమిచ్చినా నీకు సమయం దొరికితే దేవుని సన్నిధులు గడపడానికి ప్రయత్నించే. ఒక్క శుక్రవారం వస్తున్నాడు, మంచిదే. వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఈ లైవ్ ద్వారా చాలామంది మాటలు వింటూ ఉంటారు. నీ సమయం ఎప్పుడు నీకు తెలియదు. నేను అప్పుడప్పుడు ఒక మాట, విలువైన ఖరీదైన మాట ఒకటి చెప్తూ ఉంటాను. నీ భక్తిని ఒకసారి త్రాసులో వేసుకో. ఇప్పుడు రాక నువ్వు చేసిన భక్తి త్రాసులో వేసుకో. ఈ వారంలో వేసుకో చాలు. ఎక్కడో కూడా ఈ వారము నీవు ఎంత భక్తి చేసావు. ఒకవేళ ఈ వారంలో భక్తిని ఒకవేళ దేవుడు తుయ్యగలిగితే తేలిపోతావేమో జాగ్రత్త, అల్పమైపోతావేమో జాగ్రత్త. రెండో మాట, విలువైన మాట కింద అంటాడు, సజీవులైన దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడిపేదను. సజీవులైన దేశంలో, ఒకటి పరలోకంలో సజీవులు ఉంటారు. అక్కడ మృతులు ఉండరు, చనిపోయిన వారు ఉండరు, నిద్రపోయిన వాళ్ళు ఉండరు, సోమరిపోతులు ఉండరు. ఉంటారా? తిండిపోతులు ఉండరు. ఉంటారా? అప్పుడప్పుడు చర్చకొచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పిన వాళ్ళు ఉంటారు అక్కడ. కష్టం వచ్చినప్పుడు ప్రార్థించిన వాళ్ళు ఉంటారు అక్కడ. లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ బలవంతులు. వారెవరు తెలుసా? బలవంతులు. లోకాన్ని, పాపమును, శరీరమును, సమస్తమును జయించి పరలోకంలో ఉన్న వాళ్ళు.
అక్కడ దేవదూతలు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటాయి. ఆ గుంపులో నువ్వు చేరాలంటే ఈ భూమి మీద ఉండగానే నీవు నేను కూడా సజీవులు ఉన్న దేశం అంటే ఇదే. ఏది? సంఘమే. ఈ సంఘంలో ఎవరు ఉంటారు? మృతులు ఉండరు ఇక్కడ, సజీవులే ఉంటారు ఇక్కడ. సజీవులు ఉన్న దేశంలో నీవు ఉండాలి. సంఘం బయట అది లోకం, లోకస్తులు ఉంటారు అక్కడ. వాళ్ళు మృతులు, చనిపోయిన వారు. కానీ నువ్వెక్కడ ఉండాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో. నాకు ఈ మాట చాలా హృదయాన్ని కదిలించిన మాట. నేను సజ్జులు ఉన్న దేశంలో కాలము గడిపేదను. ఏం గడుపుతాడంట? కాలము గడిపేదను. కాలము గడపడం అంటే ఎవరు గడుపుతారు తెలుసా? లోకంలో ధనం, బలం, సమయం ఉడికిపోయిన తర్వాత, శరీరం అంతా బలమంతా ఉడికిపోయిన తర్వాత, రిటైర్మెంట్ స్థాయిలో వారు అంటారు, లోకస్తులైతే మేము యాత్రకి వెళ్ళి వస్తామంటారు. ఎక్కడికి వెళ్ళి వస్తామంటారు? ఎందుకు వెళ్తారు వీళ్ళు? విశ్రాంతి కొరకు, నెమ్మది కొరకు, సమాధానం కొరకు. ఎందుకంటే వాళ్ళ బలము, వయసు, సమయం ఉన్నంతకాలం లోకంలో పోరాడుతూ వచ్చారు. 4 రాళ్ళు వెనకేసుకున్నారు, ఏదో చేశారు మొత్తం మీద. ఇప్పుడు అంత సమకూర్చుకున్న తర్వాత వాళ్ళ జీవితాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. కోడలతో, కొడుకుతో, పిల్లలతో, అత్తతో, ప్రతి దాంట్లో సమస్యతోనే ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏంటో తెలుసా? ఏ దిక్కు లేనడుగు దేవుడే దిక్కు అన్నట్టు అప్పుడు దేవుని వెతుక్కుంటా, ఏదో ఒక దేవుడు, ఆ దేవుని వెతుక్కుంటే ఎక్కడికి వెళ్తారు తెలుసా? యాత్రలకు వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటారు? యాత్రలకు వెళ్తున్నాము. యాత్రలకు వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళు? 1 నెల రోజులు పెట్టుకుంటారు, ఒక 2 నెలలు పెట్టుకుంటారు. అక్కడ హ్యాపీగా ఆ గుడికి, ఈ గుడికి, ఆ పుణ్యక్షేత్రానికి, ఈ పుణ్యక్షేత్రానికి తిరుగులాడుతూ వస్తారు. వచ్చిన తర్వాత ఏం తీసుకొస్తారో తెలుసా? లోకంలో ఒక సామెత ఉంది. ఒకడంట కాశీ వెళ్ళాడట. కాశీ వెళ్ళి ఏం విడిచిపెట్టి వచ్చేవారంటే ఏదో విడిచిపెట్టి వచ్చాను అన్నాడంట. రెండోసారి అడిగాడంట, ఏం విడిచిపెట్టేవారంటే ఏదో విడిచిపెట్టానయ్యా అన్నాడంట. మూడోసారి అడిగాడంట, అరే ఏం విడిచిపెట్టే చెప్పరా బాబు అని అంటే, ఏం విడిచిపెట్టి నీకు చెప్పాలా అన్నాడంట. అంటే ఆ మాటకన్నా అర్థం ఏంటి? కోపాన్ని విడిచిపెట్టాడని ఆడు అడుగుతున్నాడు, విడిచిపెట్టలేదని ఈడు చెప్తూ ఉన్నాడు. లోకంలో యాత్రకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఆ రీతిగా ఉంటుంది. కానీ ఎందుకు వెళ్తున్నారు తెలుసు? అక్కడ కాలక్షేపం చేయటానికి. క్రైస్తవుడా, నీవు కూడా గమనించు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సెలవులు దొరుకుతున్నాయి కదా, నీకు సమయం దేవుడు ఇచ్చాడు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? పిల్లలకు సెలవు ఇస్తే వీళ్ళకి సెలవు వచ్చినట్టే. అర్థమైంది మీకు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఓపెనింగ్ ఇప్పుడు చెప్తున్నాను మీకు, చెప్పమంటారు వద్దంటారా? వాళ్ళకి సెలవులు కాదు, పిల్లల గురించే మీరు ఇక్కడ ఉంటున్నారు, అంతేనా? పిల్లలకు సెలవులు ఇస్తేనే, సెలవులు ఇవ్వకుండా ఉంటేనే మీరు ఇక్కడ ఉంటారు. పిల్లలకు సెలవు ఇస్తే పిల్లలకి మీకు చాలా లింక్ ఉంది, అవునా కదా? పిల్లలకు సెలవు ఇచ్చారని మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒక వారం రోజులు పిల్లలకు సెలవు అంటే చాలు, పెట్టుబడి సర్దుకుని పోతారు. వాళ్ళకి సెలవు ఉండొచ్చు, కానీ నీకు సెలవు ఉండకూడదు. ఉద్యోగస్తుడికి సెలవు ఉంటుంది, వ్యాపారస్తుడికి సెలవు ఉంటుంది, కానీ నీకు సెలవు ఉండకూడదు. ఇప్పుడు మీరు గమనించిన ఈ సమ్మర్ సీజన్లో మీ భక్తి నిజంగా చెప్పండి కరెక్ట్గా ఉంటుందంటారా, తక్కువైపోద్ది అంటారా? మీరు ఊరు వెళ్తారు, నిజంగా చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి, మీరు ఊరికి వెళ్తారు, చర్చికి వెళ్తారా? ఏదో కొంతమంది వెళ్తారని తలలా ఊపుతున్నారు, మంచిదే. మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల మధ్యన లేదా మీ బంధువుల మధ్యన మీరు నిజంగా వాక్యాన్ని చదవగలరా? ప్రార్థన చేయగలరా? ఎక్కున్నంత క్రమం అక్కడ ఉంటుందా? మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, అక్కడ ఉండదు. ఇక్కడ క్రమం వేరు, అక్కడ క్రమం వేరు. ఇక్కడ భక్తి వేరు, అక్కడ భక్తి వేరు. చాలామంది సెలవులు వస్తే సారు కాలం ఎక్కడ గడుపుతారో తెలుసా? సమయాన్ని ఎక్కడ గడుపుతారో తెలుసా? ఊర్లో గడుపుతారు. పొలాల దగ్గర అంటారు, చెరువుల దగ్గర అంటారు, కాలువల దగ్గర అంటారు. కాలం అక్కడ గడుపుతూ ఉంటాడు. కొంతమంది ఇక సిటీలో ఉండి ఊరికి వెళ్ళినట్టు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? ఆ పార్క్కి వెళ్దామా, ఈ పార్క్కి వెళ్దామా, ఈ పిక్నిక్కి వెళ్దామా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ సమయాన్ని, కాలం అంటే ఏదో కాదు, సమయము. కాలం అంటే
సమయము. ఈ సమయం ఎక్కడ గడుపుతూ ఉన్నారు? లోకంలో గడుపుతూ ఉన్నారు కదా, లోకం. కానీ దావీదు ఎక్కడ గడుపుతున్నాడు? సజీవులు ఉన్న దేశంలో నేను కాలము గడుపుచూ ఉన్నాను అంటాడు. సజీవుడు సంఘంలో గడుపుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీకు సమయం దొరికితే మీరందరూ కూడా మమ్మల్ని అడగాలి, అన్న స్పెషల్ మీటింగ్స్ పెట్టండి, మేమందరం వస్తాం, ఖాళీగానే ఉంటున్నాం, కొన్ని నేర్చుకుంటా, కొద్ది బైబిల్ స్టడీ కింద చెప్పండి, బైబిల్ ఒక అధ్యాయం ఒక పుస్తకం గురించి వివరంగా చెప్పండి. ఇట్లా మీరు మాట్లాడితే మేము ఎందుకు రాము చెప్పండి? అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటాను, మీకు సమయం ఉండగానే ఎంతగా నువ్వు దేవునిలో గడపగలవు అంత గడుపు. ఒకవేళ ఒక్కనొక రోజు నా సమయం నీకు ఉండదు, అవకాశం నీకు ఉండదు, అప్పుడు నువ్వు దేవునితో అడగొచ్చయ్యా, ఒకప్పుడు నాకు సమయం అవకాశం ఉన్నప్పుడు నీ సన్నిధిలో నేను గడిపాను, ఇప్పుడు అంత గడపలేకపోతున్నానయ్యా, దయతో నన్ను క్షమించు, అవకాశం నాకు ఈ ప్రభు అని మనం అడగగలిగితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? సమ్మతిస్తాడు. దావీదుని చూడంటాడు, నేను సజీవులైన దేశంలో కాలము గడుపుతూ ఉన్నాను. అంటే తన కాలం అంతా ఎక్కడ గడుపుతూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఎందుకు గడుపుతూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. లోకంలో సంతోషము లేదు. లోకంలో ఉన్న సంతోషాలు వేరు, అవి కాసేపు ఉంటాయి, కాసేపులో మాయమైపోతాయి. కాస్త మన దగ్గర బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు అవి ఉంటాయి, దాని తర్వాత కనుమరుగైపోతాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఎవడు దొంగలించలేడు. నువ్వు పేదవాడైనా సరే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అప్పుడప్పుడు నా చుట్టుపక్కల మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మాకు ఏమీ లేకపోయినా అన్న నువ్వు హ్యాపీగా ఉంటావు ఏంటి అని అంటారు. ఏముంది, దేవుడి సన్నిధిలో ఉన్నాను అంతే, అంతకుమించి ఏం లేదు నా దగ్గర. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఎప్పుడు నీ ముఖము దేవదూత ముఖంలాగా కనబడుతుంది. యేసేపును చూసిన పోతీఫర్ ఏమన్నాడు తెలుసా? నీ ముఖము దేవదూత ముఖం వల్ల కనబడుతుంది అన్నాడు. దావీదును కూడా అదే అన్నారు, నీ ముఖము దేవదూతల ముఖం వల్ల కనబడుతుంది అన్నారు. స్టెఫన్ కూడా అదే అన్నారు, నీ ముఖము దేవదూతలే కనబడుతుంది అన్నారా లేదా? వీళ్ళందరినీ కూడా ఎందుకు మాట్లాడారు అలాగా? దేవుని సన్నిధిలో ఉండి 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 దేవుని సన్నిధితో నింపబడి వాళ్ళ ముఖములు తేజోమయముగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, మోషేని మీరు తీసుకున్న కరెక్ట్గా. మోషే 40 రాత్రి పగలు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ కొండ దిగి వస్తూ ఉన్నాడు, వస్తున్నాడా లేదా? కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు మోషేలో ఏం కనబడింది? ముఖములో తేజస్సు కనబడింది, ప్రకాశిస్తూ ఉంది, సూర్యుని వల్ల దగదగ మెరుచు ఉన్నది. అది అతనికి తెలియదు. ఎవరో తెలీదు? మోషేకు తెలియదు. ఇది వాస్తవానికి తెలుసుంటే వేరేలాగా చేసేవాడేమో. తను ప్రకాశిస్తూ ఉన్నాడని, తన ముఖం ప్రకాశిస్తూ ఉందని, వెలుగుతూ ఉందని తనకు తెలియదు. కానీ ముందు ఉన్న వాళ్ళకి, చూసిన వారి భయపడుతూ ఉన్నారు. అమ్మో, మోషే కొండ కింద ఉన్నప్పుడు ఎంత ప్రకాశం లేదే, ఎప్పుడైతే కొండపైకి వెళ్ళాడో తన ముఖం ప్రకాశిస్తూ ఉందేంటి? దేవుని సన్నిధులు గడిపితే, తల్లి నా మాట వినండి, మీ ముఖాలు ఏమైతే తెలుసా? ప్రకాశిస్తూ ఉంటాయి. మీరేమవుతారు తెలుసా? ప్రకాశిస్తూ ఉంటారు. మీ కుటుంబాలు ఏమైతే తెలుసా? ప్రకాశిస్తూ ఉంటాయి. మీరు ఏ పనైనా పట్టుకోండి, ఏదైనా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు ప్రకాశిస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలి, ఇదే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఆయన ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఇదిగో అతడు మండుచు ప్రకాశిస్తున్న, చెప్పండి, జ్యోతి వలె ఉన్నాడు. అంటే మనం ప్రకాశిస్తూ ఉండాలి, వెలిగించేవారుగా మనం ఉండాలి, ఇతరులను వెలిగించేవారుగా మనం ఉండాలి. ఆ వెలుగు నీలోకి రావాలంటే నువ్వు ఎక్కడుండాలి తెలుసా? సజీవులున్న దేశంలోనే కాలము గడపాలి. మనం ఒక్క శుక్రవారం రావడానికి, ఒక్క ఆదివారం రావడానికి ప్రసవ వేదన పడుతూ ఉంటాం. ఒక్కొక్కరు అనుకుంటారు, మన సంఘంలో కొంతమంది ఉన్నారండి, నెలంతా మళ్ళీ 4 వారాలు వస్తే ఏదో అయిపోతున్నట్టు 4 వారాలు రారు. ఖచ్చితంగా ఏదో ఒక వారం. నేను మీకు స్టార్టింగ్లో ఒక ప్రకటన చేశాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. జనవరి 1 రోజునే 52 వారాలు ఎవరైతే వస్తారో వారికి విలువైన బహుమానము ఇస్తానని అన్నాను. ఆ బహుమానం రెడీగా ఉంది నా దగ్గర, కానీ అది ఎవరు పొందుకునే స్థాయిలో ఎవరు లేరు.
మీరు ఒక వారం ఎగ్గొట్టారు లేదు, కొన్ని వారాల్లో ఎగ్గొట్టారు, 2 వారాలు ఎగ్గొట్టావు అంతేక. సో వసంత్ ఎన్ని పోయాడు. నేను చెప్తున్నా, ఇలా ఎవరు పొందుకునేటట్లు లేరు. జయించిన వారికే జయించిన వారికి